హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో అమెరికా ఇప్పుడు ఇరాన్ పైన యుద్ధం చేసే పరిస్థితులు కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. అక్కడ మొత్తం కూడా సైన్యాన్ని ఇరాన్ చుట్టూ మోహరించడం అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తం కూడా వైరల్ అయిపోతుంది. ట్రంప్ ఇది మున్ముందు ఇంకా పెద్ద యుద్ధానికి దారితీసే పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి ఆయన ఒక కామెంట్ కూడా చేయడం దీనికి ప్రధాన కారణం. మరి ఇరాన్తో యుద్ధం వచ్చే అవకాశాలు ఉన్నాయా లేవా, మరి ఇరాన్తో యుద్ధం వస్తే భారత్ పైన ఇది ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది, భారత్కి ఏమన్నా నష్టమా లేదా అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ మనతో పాటు ప్రముఖ సోషల్ క్రిటిక్ త్రిపుణేని నరోత్తం గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం. సో ఇప్పుడు ఇరాన్తో యుద్ధం వచ్చే అవకాశాలు పరిస్థితులు కనిపిస్తున్నట్టుగానే తెలుస్తుంది. అంటే సైన్యాన్ని చుట్టూ మోహరించడమే ప్రధాన కారణం. మరి ఏం జరిగే అవకాశం ఉంది సార్? యుద్ధం వస్తే ఎటువంటి పరిస్థితులు నెలకొంటాయి? ఇండియాకి ఏ విధమైన నష్టం ఉండే అవకాశం? వార్ తప్పదు, వార్ ఇస్ ఇంపెండింగ్, ఖచ్చితంగా జరుగుతుంది వార్. కరెక్ట్ గా వార్ ఇప్పుడు జరగచ్చు, సంవత్సరం తర్వాత కూడా జరగచ్చు. కానీ ఇప్పుడే ఎందుకంటే వై ట్రంప్ హెస్ చోజన్ దిస్ మూమెంట్ ఇస్ బికాస్ ఆఫ్ హిస్ లోకల్ పొలిటికల్ సిచ్యువేషన్. ఓకే, ఇప్పుడు ఈ టైం ఆయనకి ఇంపార్టెంట్. ప్లస్ గ్లోబల్ ఎకనామిక్ సిచ్యువేషన్, ఎకనామిక్ షిఫ్ట్స్ భారీ స్థాయిలో జరుగుతుంది. మొత్తం అక్కడ వేరే వెస్టర్న్ యూనిటీ దెబ్బతింటుంది. యుఎస్ యూరోప్ రిలేషన్స్ కొంచెం స్ట్రెయిన్ అవుతుంది. ద షిఫ్టింగ్ టువర్డ్స్ ఈస్ట్. ఏషియన్ లెవరేజ్ బాగా పెరుగుతుంది. ఏషియన్ కంట్రీస్, చిన్న సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ అంతా యూనిఫై అవుతుంది. పెద్ద ఎకనామిక్ బ్లాక్ గా తయారవుతున్నారు. ఇది వదిలేస్తే గనక అమెరికా విల్ బికమ్ ఎ సెకండరీ కంట్రీ. గ్లోబల్ సూపర్ పవర్ ఇప్పుడున్న డామినెన్స్ ఎంజాయ్ చేయలేరు. అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు వాళ్ళకి ఆల్రెడీ నేను ఇంతకు ముందు చెప్పినట్టు కూడా వార్ అన్నది కావాలి. అమెరికాకి వార్ ఇప్పుడు కావాలి. ఈ టైంలో ఖచ్చితంగా వార్కి వెళ్తాడు. వాళ్ళ టార్గెట్ అండి కొమేనీని క్యాప్చర్ చేస్తారు గ్యారంటీగా. మళ్ళీ సద్దాం హుస్సేన్ ట్రై చేసినట్టు ఈ పనులు చేసినట్టు చేస్తారు. క్యాప్చర్ చేయడం సార్ ఇంకో న్యూస్ లో వచ్చింది, చంపేసే ప్రయత్నం చేస్తున్నారు. క్యాప్చర్ చేసి చంపేస్తారు. క్యాప్చర్ చేసి ఇప్పుడు సద్దాం హుస్సేన్ చంపలా, క్యాప్చర్ చేసి ఏంటి సమభిక్ష పెట్టారు, చంపేశారు కదా. గడాఫీని వేరే చంపేసి ఇప్పుడు అట్లానే ఇప్పుడు కొమేనీని అదే చేస్తారు, ఆ పనే చేస్తారు. అండ్ ఇలా ఈ కుట్రలో అమెరికా ఒకటే కాదు. అమెరికా వెనకాల లాట్ ఆఫ్ పీపుల్ థింక్ ఏదో అమెరికా ఏదో ముస్లిం కంట్రీస్, ముస్లిమ్స్ అందరు యునైటెడ్ అయిపోతారు కాదు. ముస్లిం వరల్డ్ ఇస్ డివైడెడ్ ఇంటూ టూ, షియా అండ్ సున్నీ. దిస్ అ షియా డామినేటెడ్ స్టేట్. సున్నీ డొమినియన్స్ ఆర్ యునైటెడ్ అగేన్స్ట్ ఇరాన్ ఆల్సో. They are aiding America. They are supporting America. అర్థమవుతుందా మీకు? They want Iran not to be a Middle Eastern superpower. Being a Shia dominated state. అందుకు ఈ ప్రెషర్ కూడా ఉంది. యుఏఈ, సౌదీ కంట్రీస్ ఉన్నాయి, ఇటు నుంచి కూడా ప్రెషర్ ఉంది. సో దే డెఫినెట్లీ వాంట్ టు బ్రింగ్ దట్ డౌన్. ఇప్పుడు ఇరాక్ ఎట్లా పడేశారో ఇప్పుడు ఇరాన్ కూడా పడేస్తారు. ఖచ్చితంగా చేస్తారు ఆ పని. ఇప్పుడు దానికి ఇజ్రాయెల్ కి మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు దట్స్ వై ఇజ్రాయెల్ ఇస్ టేకింగ్ ద లీడ్. ఉట్టి అమెరికా కాదు, యాక్చువల్ వెనక కింద నుంచి బాగా కెలికి అక్కడ దిగేది ఎవరంటే ఇజ్రాయెల్. బికాజ్ ఇజ్రాయెల్ ఇస్ వెరీ క్లియర్. ఇరాన్ పవర్ఫుల్ అవుతే ఇజ్రాయెల్ ఒక ఎగ్జిస్టెన్స్ కే ప్రాబ్లం. వాళ్ళ చేతికి వాళ్ళకు న్యూక్లియర్ పవర్ కాదు అని ఇంతవరకు నమ్ముతున్నారు. బట్ న్యూక్లియర్ పవర్ అయ్యే ఛాన్స్ ఉంది కూడా. ఇట్ ఇస్ డిస్ప్యూటబుల్. న్యూక్లియర్ పవర్ కాదని ఇంతవరకు తెలియదు. కొంచెం స్పెక్యులేషన్స్ ఏంటంటే అండర్ గ్రౌండ్ లో న్యూక్లియర్ టెస్టులు చేస్తున్నారు, రీసెర్చ్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి, అన్ని చేస్తున్నారు పెద్ద విధంగా. న్యూక్లియర్ పవర్ అవ్వంగానే వీళ్ళు ఫస్ట్ టార్గెట్ విల్ బి ఇజ్రాయెల్. ఇరాన్ ఓపెన్ గా డిక్లేర్ చేసింది కదా, వీ వాంట్ టు వైప్ అవుట్ ఇజ్రాయెల్ ఫ్రమ్ ద ఫేస్ ఆఫ్ దిస్ ఎర్త్. ఈ భూమిపై నుంచి ఇజ్రాయెల్ అన్న దేశాన్ని మేము తుడిచి వేసేస్తాము, అది మా లక్ష్యం అని రాసిన దాఖలాలు ఉన్నాయి పబ్లిక్ లో. సో ఇజ్రాయెల్ ఇస్ వెరీ వెరీ క్లియర్ ఆన్ దట్. ఇప్పుడు మనం గనక ఎంటర్ అవ్వకపోతే వాళ్ళు అట్లీస్ట్ వీ షుడ్ న్యూట్రలైజ్ దీస్ పవర్స్ విచ్ ఆర్ అగేన్స్ట్ ఇజ్రాయెల్. మా ఒక ఉనికిని దెబ్బతీసే వాళ్ళని మేము ఇప్పుడే దెబ్బతీకపోతే మేము సర్వైవ్ అవ్వము. అందుకని వెళ్ళిపోయి వాళ్ళ టార్గెట్ ఇస్ కొమైనీ అండ్ కోయిలేషన్ గ్రూప్. అండ్ అక్కడ ఏదో న్యూక్లియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైనా ఉందంటే ఫస్ట్ దాన్ని డెస్ట్రాయ్ చేస్తారు. దట్ ఈస్ ది మోటివ్ ఆఫ్ వార్. మోటివ్ ఆఫ్ వార్ ఎక్కడి నుంచి వచ్చింది? ఫ్రమ్ ఇజ్రాయెల్.
అమెరికా హ్యాస్ టు సెకండ్ ఇట్. ఇజ్రాయెల్ వచ్చిందంట, దట్ ఈస్ ఇంపెండింగ్. టైమింగ్ చూస్ చేసేది అమెరికా, నాట్ ఇజ్రాయెల్. ఓకే, ఎందుకు? అక్కడ లోకల్ ఇష్యూస్ అండ్ గ్లోబల్ క్రైసిస్. ఇప్పుడు గోల్డ్ ప్రైసెస్ పెరుగుతాయి చూడు, మళ్ళీ పెరుగుతాయి, బిభత్సంగా పెరుగుతుంది ఇప్పుడు. ఓకే, మామూలుగా కాదు. బిట్ కాయిన్స్ పెరుగుతాయి, అదే క్రిప్టో కరెన్సీ వాల్యూస్ పెరుగుతాయి. అగైన్ మార్కెట్ ఇన్సెక్యూరిటీస్ వచ్చేస్తాయి. వచ్చినప్పుడు ఏంటి, మొత్తం కొనేస్తారు బల్క్, మొత్తం ఈ బులియన్స్ అంతా కొనేస్తూ ఉంటారు. బాండ్స్ ఏమో అక్కడ కొంటారు, ఇక్కడేమో బులియన్స్ బీభత్సమైన ఫిజికల్ కొనేస్తారు. కొనేసేటప్పటికి మళ్ళీ ఇక్కడ స్కేర్సిటీ వచ్చేస్తుంది, ఆర్టిఫిషియల్ స్కేర్సిటీ, బికాస్ ఆఫ్ దిస్ ఫియర్ ఫ్యాక్టర్. అండ్ వార్ అన్నది ఒక్క బుల్లెట్ ఫైర్ అయిందంటే కూడా ఇంకా ఎస్కలేట్ అయిపోతుంది. ఇది గ్లోబల్ టార్గెట్ ఫర్ అమెరికాస్ ఎకనామిక్ వయబిలిటీ. అమెరికా ఒక ఇంట్రెస్ట్ కోసమే వార్ జరుగుతుంది. ఇజ్రాయెల్ ఒక సెక్యూరిటీ కోసమే వార్ జరుగుతుంది. కొమేనియన్ గ్రూప్ ని పక్కన పెట్టేయాలి. ఓకే, పక్కన పెట్టేసి దే వాంట్ టు రీస్ట్రక్చర్, రీఫ్రేమ్ ఇరాన్ అండ్ టేక్ ఇరాన్ ఇన్ టు దేర్ కంట్రోల్. ఇరాక్ ఎవరు కంట్రోల్? ఇండైరెక్ట్ గా అమెరికన్ కంట్రోల్. మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ చాలా, మొత్తం వాళ్ళకి ఆర్మీ కూడా ఉండదు చాలా మిడిల్ ఈస్ట్. అమెరికా ఇస్ దేర్ ప్రొటెక్టర్. ఇప్పుడు అట్లా, ఇప్పుడు లిబియా ఇప్పుడు అట్లా అయినట్టు ఇప్పుడు ఇరాన్ కూడా అట్లానే తయారవుతుంది. ఓకే, దట్ ఈస్ వాట్ దే గోయింగ్ టు డూ, దట్ ఈస్ ద టార్గెట్. ఓకే, మరి ఇండియాకి ఎటువంటి నష్టాలు ఉండే అవకాశం ఉంది సార్ ఈ వార్ వల్ల? ఇండియాకి ఏంటి, ఇండియా హ్యాస్ వెరీ గుడ్ ట్రేడ్ రిలేషన్షిప్స్ విత్ ఇరాన్ ఆల్సో. ఇండియా ఇస్ వెరీ గుడ్ డిప్లొమాట్. Globally, India is arguably the best diplomat till date. They can balance between Russia and America. They can balance between the trio Russia, America and China. They can balance between the quad Russia, America, China and Europe. ఎంత డీప్ వెళ్ళినా కూడా పెనట్రేట్ చేసుకుని డిప్లొమసీతో అందరినీ బ్యాలెన్స్ చేసుకుంటారు. ఓకే, మనం ఇప్పుడు if you are trading with, we have very good relationships with Israel. At the same time, we are maintaining good relationship with Iran also. Okay. Kada? Pakistan is Sunni dominated. అక్కడ కాంప్లెక్స్ రిలేషన్ ఉన్నా అగైన్ యుఎస్ మధ్యవర్తి. అక్కడ ఉన్నా ఇప్పుడు ఇరాన్ ని కౌంటర్ చేసుకోవటానికి మళ్ళీ పాకిస్తాన్ అందుకే కావాలి వాళ్ళకి. సున్నీ షియా అక్కడ తయారైందా? మనం ఏంటి, అగైన్ మనకి షియా మోర్ సానుభూతి, ఇట్ సైడ్ సపోర్ట్. ఫస్ట్ నుంచే గుడ్ రిలేషన్ మనకి ఎవరితోటి, ఇరాన్ తోటి. ఆయిల్ ట్రేడ్స్ కానీ, ఇండియా ఇరాన్ గ్యాస్ పైప్ లైన్ ఎగ్జాంపుల్ అంటే చిన్న డికేడ్స్ లాంగ్ ఫ్రెండ్షిప్ ఉంది మనకి. ఇప్పుడు ఇదన్నీ మనం ఇటు అడిగేయలేము, అటు అడిగేయలేము. ఇప్పుడు యుఎస్ యుక్రెయిన్ వార్ లాగా, సారీ రష్యా యుక్రెయిన్ వార్ లాగా ఇటు అడిగేయలేము, అటు అడిగేయలేము. మనం ఏంటంటే కొంచెం ట్రేడ్, మనం ఏంటంటే మనం పెద్ద ఎఫెక్ట్ అవ్వదు మనకి. ఒక టెంపరీ ఇష్యూ ఉంటది కానీ మనం ఆల్టర్నేటివ్స్ పట్టేసుకుంటాం. ఓకే, వార్ వచ్చిందా, ఓకే మీరు కొట్టుకోవద్దు, మీకు మాకు సంబంధం లేదు, మేము వెళ్ళిపోతున్నాము, మేము దీనికి ఆల్టర్నేటివ్ చూసుకుంటాము, తర్వాత చూసుకుందాము. అంటే ట్రేడ్ విషయంలో, గ్లోబల్ ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో, తర్వాత జియోపొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చాకచక్యంగా మనం ఎక్కడ బ్యాలెన్స్ చేసుకోవాలో చేసుకుని మనం వెళ్ళిపోతాం. సో ఇట్ విల్ నాట్ ఎఫెక్ట్ as much. India cannot be affected because of our robust foreign policy and an extraordinary diplomatic strategy. Okay, sir. Yeah. Thank you so much, sir. Thank you.